హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ ఎవ్రీబడి. ఏంటి అనుకుంటున్నారా, ఈరోజు 3వ శుక్రవారం కదండి. అమ్మవారికి పెరుగు గారెలు నైవేద్యం పెట్టాలని చేస్తున్నాను. దానికి కానీ ఇలాగ ఒక బౌల్లోనికి పెరుగు తీసుకుని అందులో పసుపు ఉప్పు వేసి చూడండి, మినపప్పు, ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకు, శనగపప్పు ఇదంతా తాలింపు పెట్టి పెరుగులో షిఫ్ట్ చేయాలి. ఈ లోపల నేను నైటే నానబెట్టానండి పప్పు. ఎంతసేపు ఎక్కువ నానితే అంత స్మూత్గా గారెలు వస్తాయండి. ఇగో గారెలు రుబ్బి తీసిన తర్వాత చేతితోటి కొంచెం సాల్ట్ వేసి చాలా చేతితోటి కొంచెంసేపు అలా రుబ్బు కలిపితే కనుక ఇంకా స్మూత్గా గారెలు వస్తాయి. చూడండి, ఇలా గారెలు వేసి వేడివేడి గారెలు, ఏగిన వేడివేడి గారెలు అనేది అలా డైరెక్ట్గా మనం పోపు పెట్టిన పెరుగులోకి వేసేయాలి. అలాగైతేనే మనకి గారె అనేది పెరుగుని పీల్చి స్మూత్గా ఉంటుందండి, లేదంటే గట్టిగా ఉంటాయండి. చూడండి, ఇలా అవ్విన తర్వాత మనం అలాగ 15 మినిట్స్ అలా ఉంచేస్తే ఎమ్మీగా ఉండే పెరుగు గారెలు అనేవి రెడీ అయిపోతాయి ఫ్రెండ్స్. తర్వాత నైవేద్యం పెట్టేసి హ్యాపీగా సర్వ్ చేసుకోవచ్చు. నచ్చిందా ఈ బ్లాగ్? మీకు నచ్చితే కనుక షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.